హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ లాంటి డైనమిక్ దర్శకుల్ని కాదని ఫ్లూక్ డైరెక్టర్, అది కూడా హారర్ ఫిల్మ్స్ తో నెట్టుకొస్తున్న దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు తలైవా రజనీకాంత్. అప్పుడెప్పుడో హిట్ ఇచ్చిన దర్శకుడిని మళ్ళీ రిపీట్ చేయడం వెనుక రీజన్ ఇదేనా? రజనీ కమల్ మూవీ మల్టీ స్టారర్ గా రాబోతుందా? కోలీవుడ్ టాప్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కబోతోంది అంటూ ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. తలైవా తాను కలిసి పనిచేస్తున్నట్లు ఉలయనాయగన్ కూడా అనౌన్స్ చేశాడు. ఇటు రజనీ కూడా కన్ఫర్మ్ చేయడంతో 46 ఏళ్ల తర్వాత లెజెండరీ యాక్టర్లు కలిసి వర్క్ చేయబోతున్నారంటూ తమిళ తంబీలు ఆనంద డోలికల్లో తేలిపోతున్నారు. వీరిని లోకేష్ కనగరాజ్ డీల్ చేస్తున్నాడని, కాదు నెల్సన్ దిలీప్ కుమార్ అంటూ వార్తలొచ్చాయి. కానీ చివరికి సడన్లీ ఎంట్రీ తీసుకున్నాడు సి సుందర్ అరణ్మనై చిత్రాలతో హిట్ అందుకుని ఏదో దర్శకుడిగా కాలం వెళ్లదీస్తున్న హీరో కమ్ డైరెక్టర్. హారర్ చిత్రాల స్టోరీలన్నీ ఒకేలా ఉన్నా ఫ్లూక్ లో ఆడేస్తాయంతే. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం విశాల్తో తీసిన మదగజరాజా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేసి హిట్ కొట్టేశాడు. ఈ పొంగల్కు మరో సినిమా లేక ఆ సినిమాను ఆదరించారు తమిళ ఆడియన్స్. ఇలాంటి దర్శకుడికి మల్టీ స్టారర్ ని డీల్ చేస్తాడా అంటే కాదు, తలైవా 173ని డీల్ చేయబోతున్నాడట. ఈ సినిమాను కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి నిర్మించబోతోంది. అలా ఈ ప్రాజెక్టు మల్టీ స్టారర్ మూవీగా ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్, సి సుందర్తో వర్క్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఇద్దరి కాంబోలో 28 ఏళ్ల క్రితం అరుణాచలం అనే ఫిల్మ్ వచ్చింది. 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు చేస్తే 3000 కోట్లకు ఆస్తిపరుడు అవుతాడనే విభిన్నమైన కాన్సెప్ట్ తో 1997లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్. ఆ తర్వాత ఈ కాంబినేషన్ ఎందుకో సెట్ కాలేదు. అయితే స్టార్ డైరెక్టర్లుగా చెప్పుకుని తనకు ఫ్లాప్లిస్తున్న లోకేష్ కనగరాజ్, కార్తిక్ సుబ్బరాజ్, పా రంజిత్ తో వర్క్ చేసిన అనుభవం తర్వాత సి సుందర్ బెటర్ అని ఫీల్ అవుతున్నట్లున్నారు రజనీ. అందుకే రిస్క్ అయినా పర్లేదని పాన్ ఇండియా ఐడెంటిటీ లేని దర్శకుడితో కొలాబరేట్ అయ్యారు సూపర్ స్టార్. 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తోంది తలైవర్ 173. పరాశక్తి శివకార్తికేయన్కే కాదు, సుధా కొంగరాకు చాలా కీలకం. సూర్య తానెందుకు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నానా అని రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేయాల్సిన టైం. ఈ ఇద్దరికే కాదు, మరో 3 మెంబర్స్ కి కూడా ఈ సినిమా హిట్ కొట్టాల్సిన సిచ్యువేషన్. వాళ్ళెవరో ఓ లుక్కేద్దామా? అమరంతో 300 కోట్లను కొల్లగొట్టి జోష్ మీదున్న శివకార్తికేయన్ వద్దకు వచ్చిన ప్రాజెక్టే పరాశక్తి. ఆకాశమే నీ హద్దురాకు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో సూర్యతో తొలుత ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది సుధా కొంగర. సూర్య 43గా అనౌన్స్మెంట్ రాగా హీరోకు దర్శకురాలికి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల ఆగిపోయింది. తర్వాత ఇదే కథను శివకు చెప్పి ఓకే చేయించుకుంది లేడీ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ పట్టాలెక్కిన పరాశక్తి శివకార్తికేయన్ కెరీర్లో కీలకమైన ఫిల్మ్. ఇది ఆయన 25వ చిత్రంగా రాబోతోంది. అమరంతో ఊహించని హిట్ కొట్టి మదరాసితో మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయిన శివకార్తికేయన్ పరాశక్తితో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిన తరుణం. అలాగే ఆకాశమే నీ హద్దురాను హిందీలో సర్పిరాగా రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న సుధా కొంగర ఖాతాలో అర్జెంటుగా హిట్ పడాల్సిన తరుణం. సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నానా అని ఫీల్ అయ్యేలా చేయాల్సిన సిచ్యువేషన్ ఆమెది. 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న పరాశక్తి హిట్ కొట్టడం ఈ ముగ్గురికే కాదు, మరికొందరికి అత్యవసరం. పరాశక్తితో కాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ సోయగం శ్రీలీల ఫ్లాపుల పరంపరకు అడ్డుకట్ట పడాల్సిన సిచ్యువేషన్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కి కూడా మైల్ స్టోన్ మూవీ. సంగీత దర్శకుడిగా పరాశక్తి ఆయనకు 100వ చిత్రం. ఇక జయం రవి నెగటివ్ షేడ్లో నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఇలా మెయిన్ కాస్ట్ అండ్ క్రూకు పెను సవాళ్లే ఉన్నాయి. నెక్స్ట్ సంక్రాంతికి టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ బరిలోకి దిగుతున్న ఈ సినిమా వీళ్ల హోప్స్ నిలబెడుతుందో లేదో లెట్స్ వెయిట్. బాలీవుడ్ లో హారర్ చిత్రాల తర్వాత సేలబుల్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది కాంట్రవర్షియల్ ఇష్యూస్. కానీ ఈ మధ్య ఎందుకో కాంట్రవర్షియల్ ఇష్యూస్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాయి. ది సబర్మతి రిపోర్ట్, ది బెంగాల్ ఫైల్స్, ది తాజ్ స్టోరీ అందుకు ఎగ్జాంపుల్స్. అందుకే ఈ జానరా పక్కన పెట్టి వార్ బ్యాక్డ్రాప్ జానర్స్ పై ఫోకస్ చేస్తోంది నార్త్ బెల్ట్. సీనియర్ హీరోస్ నుండి వర్ధమాన నటుల వరకు ఈ జానర్ చిత్రాలతోనే రాబోతున్నారు. వాళ్ళెవరో చూద్దామా? బాలీవుడ్ అంతే, ఎప్పుడు ఏ జానరాలోకి షిఫ్ట్ అవుతుందో బీ టౌన్ కి తెలీదు. లాస్ట్ ఇయర్ అంతా హారర్ ఫిల్మ్స్ తో హడావిడి చేసింది. కాంట్రవర్షియల్ సబ్జెక్టులకైతే ఇక నో ఎండ్ కార్డ్. రీసెంట్ టైమ్స్ లో లవ్ స్టోరీస్ సక్సెస్ కావడంతో వాటిపై ఇంట్రెస్ట్ చూపిస్తోంది. కానీ సడన్ గా వార్ బ్యాక్డ్రాప్ చిత్రాలపై ఇష్టం పెంచుకుంటోంది బీ టౌన్.
సల్మాన్ నుండి అగస్త్యానంద వరకు వార్ జోన్ చిత్రాలతోనే రాబోతున్నారు. సికిందర్ ఫ్లాప్ తర్వాత సల్మాన్ ఖాన్ సెలెక్టివ్ గా తీసుకున్న ప్రాజెక్ట్ బాటిల్ ఆఫ్ గాల్వన్. గాల్వన్ లోయలో చైనా సైనికునితో వీరోచిత పోరాటం చేసి మరణించిన తెలుగు వ్యక్తి సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు అపూర్వ లఖియా. చిత్రాంగద సింగ్ హీరోయిన్. నెక్స్ట్ ఇయర్ జూన్ లో మూవీని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 1962 ఇండో చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ ఫిల్మ్ 120 బహదూర్. ఈ రెజింగ్లా వార్ లో 120 మందితో కూడిన ఇండియన్ ఆర్మీ సైన్యం 3000 మంది చైనా ఆర్మీతో వీరోచిత పోరాటం చేసి విజయం సాధించింది. ఇప్పుడు ఇదే కథను తెరపైకి తెస్తోంది బాలీవుడ్. భారత్ తరపున నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు ఫర్హాన్ అఖ్తర్. నవంబర్ 21న థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది 120 బహదూర్. 1962లో ఇదే రోజున ఈ యుద్ధం ముగిసింది. వార్ బ్యాక్డ్రాప్ చిత్రాలంటే ఓ ఇమోషన్. అవి హిస్టరీకి సాక్ష్యాలుగా నిలిచిన సంఘటనలు కాబట్టి దేశం కోసం సైనికులు చేసిన వీరోచిత పోరాటాలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ కావడంతో బాలీవుడ్ ఈ తరహా వార్ జోన్ చిత్రాలను తీసుకొస్తోంది. అమితాబ్ మనవడు అగస్త్యానంద సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఎంట్రీలో లవ్ స్టోరీతో కాకుండా వార్ బ్యాక్డ్రాప్ స్టోరీ ఇకీస్తో వస్తున్నాడు. 1971 ఇండో పాక్ యుద్ధం బ్యాటిల్ ఆఫ్ బసంత్పూర్లో వీరోచిత పోరాటం చేసి 21 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్ అరుణ్ కేతర్ పాల్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. డిసెంబర్ 25న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. 1971 ఇండో పాక్ వార్ ఆధారంగా తెరకెక్కిన ఫిల్మ్ బోర్డర్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బాబీ డియోల్ తో పాటు వరుణ్ ధావన్, అహం శెట్టి కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ జనవరి 23కి రిలీజ్ ప్లాన్ చేస్తోంది టీ సిరీస్. అలాగే అమీర్ ఖాన్ లాహోర్ 1947 కూడా ఇదే బ్యాటిల్ ఫీల్డ్ బ్యాక్డ్రాప్ చిత్రంగా తీసుకురాబోతున్నారు. వార్ జోన్ స్టోరీస్ అంటే రియల్ స్టోరీసే కాదు, ఫిక్షనల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అలా ప్యూర్ ఫిక్షనల్ స్టోరీనే సిద్ధం చేయబోతున్నాడు సంజయ్ లీలా భన్సాలి. వార్ డ్రామాతో పాటు లవ్ స్టోరీకి వెయిటేజ్ కల్పించబోతున్నాడట. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ ఆర్మీ అధికారులుగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. అలియా ఫీమేల్ లీడ్. ఇలా వరుసగా సీనియర్స్ టు జూనియర్స్ వార్ డ్రామాస్ కు సై అంటున్నారు. మరి ఈ జాబితాలో ఇంకెంతమంది చేరతారో చూడాలి. పీరియాడిక్ డ్రామాలతో హిట్స్ అందుకుంటున్న దుల్కర్ సల్మాన్ అప్కమింగ్ ఫిల్మ్ కాంతా. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది. ఫంకీ రిలీజ్ డేట్ లాక్ అయింది. జననాయగన్ వాయిదా వార్తలకు చెక్ పెట్టింది టీం. వీటి ఫుల్ డీటెయిల్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. మహానటి సీతారామన్, లక్కీ భాస్కర్ లాంటి స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ కు చేరువైన హీరో దుల్కర్ సల్మాన్. ఆశ్చర్యకరంగా ఇవన్నీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీసే. నెక్స్ట్ ఇదే జాన్రాలో తెస్తున్న ఫిల్మ్ కాంతా. ఒకప్పటి కాలీవుడ్ స్టార్ హీరో స్టోరీ ఆధారంగా మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. కాంతా నవంబర్ 14న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రిలీజ్ చేసిన ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. విశ్వక్ సేన్, కయాద్ లోహర్ జంటగా నటిస్తున్న ఫిల్మ్ ఫంకీ. కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఫంకీ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ కొత్త లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇళయ దళపతి విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటున్న జననాయగన్ నెక్స్ట్ ఇయర్ జనవరి 9న రిలీజ్ కాబోతోంది. అయితే అదే రోజు డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ రావడంతో ఈ సినిమా వాయిదా పడుతోందన్న వార్తలకు చెక్ పెట్టింది టీం. జనవరి 9నే రాబోతున్నట్లు పోస్టర్ లో మెన్షన్ చేసింది టీం. కేబిఎన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా రాబోతోంది. సో చూసారు కదా, ఇది వాల్టీ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.